ఆధునిక సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా జాతికి అంకితం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. విమానాశ్రయాన్ని తలపించే రీతిలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో 413 కోట్ల రూపాయలతో టెర్మినల్ నిర్మించారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. వికసిత భారత్లో భాగంగా దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణలో అనేక రైల్వే ప్రాజెక్టులను చిత్తశుద్దితో చేపడుతున్నట్లు వివరించారు. It is the sankalpa of Prime Minister Modi ji and achieve Vikasita Bharat by 2047. Under the able leadership Sri Ashwin Vaishnav ji, Indian Railway is working actively towards that goal. Railway is becoming a modern, efficient and safe with new technology. Under Modi ji's Make in India program, Indian Railway has built a Vande Bharat Express. Today, it is becoming very popular. Vande Bharat Express trains are operating 136 routes in the entire country. Honorable Prime Minister Modi ji, he understands the needs of the common railway passenger. Prime Minister Modi ji has given lot of importance to the development of railway infrastructure in Telangana. మెట్రో నగరం హైదరాబాద్ కు అన్ని రకాల కనెక్టివిటీ పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాజీపేటలో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వ్యాగన్ల ఉత్పత్తి కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ఎంఎంటీఎస్ ను యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తున్నట్లు చెప్పిన ఆయన, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వేగంగా పూర్తి చేస్తామన్నారు. తెలంగాణకు గేమ్ చేంజర్ గా మారబోతున్న ట్రిబుల్-ఆర్ నిర్మాణంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు, అందులో భాగంగా 26,000 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించినట్లు వివరించారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అన్ని ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, సోమన్న గారు తెలంగాణకు ఏమేం చేస్తూ ఉన్నాము. ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణాకు కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకు ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ కూడా ఇటు నుంచి గట్కేసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత, మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరూ కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి. ఇదొక ట్రయల్ మాత్రమే, అసలు పండుగ ముందుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి సుమారు మరి చాలా పెద్ద ఎత్తున 1300 పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తూ ఉన్నాం. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా రాబోతా ఉంది. 720 కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది. 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్. స్వయంగా ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఆ యొక్క నూతన రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్గా ఆయననే దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద 40 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నాం.
ఈ రైల్వే స్టేషన్స్ దేశంలో పూర్తయిపోతే మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏకకాలంలో నూతన పద్ధతిలో 1330 రైల్వే స్టేషన్స్ నిర్మాణం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో 1350 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో ఆధునీకరించుతున్నటువంటి చరిత్ర మనం స్వయంగా ఈరోజు చూస్తా ఉన్నాం. చర్లపల్లి రైల్వే న్యూ టర్మినల్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన ప్రధాని మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణకు మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మరి 430 కోట్ల రూపాయలతోని ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టెర్మినల్ మనం ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషం. ఎస్టేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం. ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంత సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది. ఇవాళ నేషనల్ హైవే కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో ఇలా చతుర్భుజి పేరుతోని నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైల్వేస్ కానీ ఏవియేషన్ కానీ ఇలా రోడ్స్ విషయంలో పక్కా సహకరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హైవేస్ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రివర్యులను ప్రధానమంత్రి గారు కలవడం జరిగింది. ఇంకా నిధులు తీసుకొస్తాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి పక్కా సహకరిస్తాం. ఆ దిశగా మనందరం కూడా రాజకీయాలకు అత్యంతంగా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. చర్లపల్లి రైల్వే న్యూ టర్మినల్ స్టేషన్లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్టులు, 7 బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హైక్లాస్ వెయిటింగ్ ప్రదేశం, గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో కెఫెటేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్ సౌకర్యాలు ఉన్నాయి. కొత్త డిజైన్లో ప్రయాణికుల రాకపోకలకు విశాలమైన స్థలంతో పాటు ముందు వైపు ప్రకాశవంతమైన లైటింగ్తో అద్భుతమైన ఎలివేషన్ను రూపొందించారు. చర్లపల్లి రైల్వే టర్మినల్లో మొత్తం 9 ప్లాట్ఫామ్లు ఉండగా వాటిలో 2ంటిని ఎంఎంటీఎస్లకు మాత్రమే కేటాయించారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి ప్రస్తుతం 13 జతల రైళ్ల రాకపోకలు సాగిస్తుండగా కొత్త టర్మినల్ నుంచి మరో 12 జతల రైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం, కోల్కతా మార్గాల్లో వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ టర్మినల్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గనుంది.